గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో 42% రిజర్వేషన్ల అమలుపై నేతలు చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు, జై సంవిధాన్ బచావో కార్యాచరణపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కీలక నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో 42% రిజర్వేషన్ల అమలుపై నేతలు చర్చిస్తున్నారు. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై కూడా చర్చిస్తున్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు, జై సంవిధాన్ బచావో కార్యాచరణపై ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుండి అందిస్తారు. రాజు పిఎస్సి అంతర్గత విషయాలపై డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితమే పిఏసీ సమావేశం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా కీలక అంశాలు చర్చించారు. పాత కొత్త నేతల సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో చెలరేగుతున్నటువంటి అంతర్గత విభేదాలు కావచ్చు, నేతల మధ్య ఉన్నటువంటి వర్గపోరును కూడా వాటిని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు చేరుతున్నాయా లేదా అనేటటువంటి పూర్తి బాధ్యత కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి కామెంట్స్ కూడా ఖర్గే చేసినటువంటి పరిస్థితి ఉంది. కొంత నేతల మధ్య ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కూడా వాటిని బుజ్జగించే ప్రయత్నం చేయాలి తప్ప పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి. ఈ క్షణంలో ఇటువంటి విభేదాలు తలెత్తే గనక ప్రతిపక్ష పార్టీలో అయినటువంటి ప్రత్యర్థులకు మనం అస్త్రం అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. పూర్తి స్థాయిలో కూడా నేతల మధ్య సమన్వయం కొరబడితే గనక ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకోవాలనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే పిఐసి సమావేశంలో అటు నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి కూడా చర్చ జరిగింది. నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా అటు చర్చ జరగగా ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కొంత పార్టీ వ్యవహారాల పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం ఆయా నామినేటెడ్ పదవులను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ నుంచి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి నుంచి ఎటువంటి సంకేతాలు రాకపోవడమే ప్రధాన కారణం అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పార్టీ అటు ప్రభుత్వం రెండు సమన్వయంతో ముందుకు వెళ్తే గనక మరో 10 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నేతల మధ్య విభేదాలను పదే తెరపైకి తెస్తూ వాటిని బాహాటంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో అన్ని అంశాలను కూడా చర్చించారు. కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కావచ్చు, వీటితో పాటుగానే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఎట్టి పరిస్థితిలో పూర్తిగా టార్గెట్ పెట్టుకొని పనిచేయాలి. ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా పనులు చేయాలి. మరోవైపు క్షేత్రస్థాయిలో ఏ విధమైనటువంటి గ్రాఫ్ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలోపేతం అవడంతో పాటుగానే పార్టీ నిర్మాణం కూడా జరగాలి. అదే సేమ్ టైంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో అనేది కూడా వారు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రధానంగా క్రమశిక్షణ చర్యలు ఎవరు కూడా క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించేటటువంటి పార్టీ పదవులు అనుభవిస్తున్నటువంటి నేతలు కావచ్చు, వారు బాహాటంగా మాట్లాడేటటువంటి ప్రజల ముందు బహిరంగంగా ప్రస్తావించేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో 1-2 సార్లు ఆచితూచి అడుగులు వేస్తూ కూడా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. మీ
టంగ్ స్లిప్ వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది, అదే సమయంలో ప్రభుత్వానికి డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మాత్రమే మీరు కామెంట్ చేయాలి అనేటటువంటిది కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ పిఏసి సమావేశం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే కూడా గాంధీ భవన్ ఆవరణలో మరో కీలకమైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్య నేతలు అటు పిఏసి సభ్యులు, వారితో పాటుగానే మంత్రులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రులు, వారితో పాటుగానే అటు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మరోవైపు ఈ టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి కూడా ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటుగానే పిసిసి చీఫ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. మీనాక్షి నటరాజన్ సైతం అటెండ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటుగా అటు పార్టీ ఇటీవల నియమించినటువంటి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా అధికార ప్రతినిధులు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ప్రధానంగా అటు 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రభుత్వం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తుంది, ఏ విధమైనటువంటి చర్యలు ఇప్పటి వరకు చేపట్టిందనేటటువంటి అంశం ఎజెండాలో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించి కూడా ఇందులో కూడా ప్రధానంగా భేటీ జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ భేటీలో చర్చ జరగబోతా ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఏఐసిసి తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, వాటి కార్యాచరణ ఎంతవరకు వచ్చింది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అటు మనం ఇప్పుడే తాజాగా అందుతున్నటువంటి కీలకమైనటువంటి సమాచారం, మంత్రులు, పిసిసి చీఫ్ జాప్యం వల్లనే వారి యొక్క నిర్లక్ష్యము కావచ్చు, మరోవైపు వారు చేస్తున్నటువంటి జాప్యం వల్లనే నామినేటెడ్ పదవులో భర్తీ జరగడం లేదు. నేను ప్రభుత్వం కావచ్చు, అటు సీఎం రేవంత్ రెడ్డి తాను కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఈ పదవులు భర్తీ చేయడానికి అనేటటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పిఏసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఖర్గే ముందే బాహటంగా పలు అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో త్వరగా, అంటే ఇప్పటివరకే 18 నెలలు గడిచిపోయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ క్యాడర్లో కీలకంగా పనిచేసినటువంటి జిల్లా మండల స్థాయి నేతలకు కూడా పదవులు ఇవ్వకపోతే వారు అసంతృప్తికి లోనవుతారు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ కామెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. నామినేటెడ్ పదవులు జిల్లాల్లో కావచ్చు, ఆ నియోజకవర్గ స్థాయిలో ఉండేటటువంటి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే కనుక నేతల్లో బూస్టింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, మరింత రెట్టింపు అయినటువంటి ఉత్సాహంతో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత పిఎస్సి సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అటు మంత్రులకు కూడా అప్పగించినటువంటి బాధ్యతలను నెరవేర్చడంలో కూడా కొంత వైఫల్యం చెందుతూ ఉన్నారు అనేది కూడా, ఆయన ఇచ్చినటువంటి టాస్క్ను సరిగా ఇంప్లిమెంట్ చేయడం లేదు అనేటటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 4 నెలల నుంచి కూడా సిద్ధంగా ఉన్నటువంటి పలు నివేదికలు కూడా ఇప్పటి వరకు తనకు అందలేదు అనేటటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఖర్గే కూడా స్పందిస్తూ త్వరలోనే ఈ యొక్క వివరాలన్నీ మంత్రులు, పిసిసి చీఫ్ సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో అప్రూవ్ చేయాలి, ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన తర్వాత కీలకంగా ఈ యొక్క మరింత క్యాడర్ ఉత్సాహంతో పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పుడు కష్టకాలంలో జెండా మోసినటువంటి నేతలకే కీలకమైనటువంటి కేసులు ఎదుర్కొన్నటువంటి నేతలు, అదేవిధంగా అన్నిటికీ తట్టుకొని నిలబడ్డటువంటి నేతల పేర్లే సూచించాలనేది కూడా ఖర్గే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు అత్యవసర కేబినెట్ భేటీ అయినప్పుడు కీలకంగా అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై గత ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులు కావచ్చు, అక్రమంగా పెట్టినటువంటి కేసులను కూడా వాటిని ఎత్తివేసేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశానికి సంబంధించినటువంటి బ్రేకింగ్స్ ఇవన్నీ ఓవరాల్గా అటు పిసిసి చీఫ్తో పాటుగానే మంత్రులపై కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అటు పార్టీ
ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను జనంలోకి ఎంతవరకు వెళ్ళడంలో పార్టీ అత్యంత కీలకమైనటువంటి నేపథ్యంలో పార్టీ కనుక సరిగా ప్రచారం చేయకపోతే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఇవన్నీ తెలియబోవు. ప్రభుత్వ విధానాలను గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ కూడా ప్రజలకు వివరించాలనేటటువంటిది కూడా సీఎం ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ యొక్క అన్ని అంశాలను త్వరలో భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కూడా ఏఐసిసి తీసుకున్నటువంటి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ సభల కార్యాచరణ ఎప్పటి వరకు ఈ యొక్క ఎంతవరకు వచ్చింది, ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళిందా అనేటటువంటి అంశం కావచ్చు. వాటితో పాటుగానే సంవిధాన్ బచావో కార్యక్రమం ఇప్పటికే రాజ్యాంగాన్ని బీజేపీ అపహాస్యం చేస్తూ ఉంది. ఆ అంశాలని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు వివరించాలి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క సంవిధాన్ బచావో కార్యక్రమాన్ని ప్రత్యేకించి తీసుకోవాలి అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. ఇప్పుడు జరగబోయే ప్రస్తుతం గాంధీ భవన్లో ప్రారంభమైనటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా కీలక అంశాలుగా ఎజెండాలో ఉన్నాయి. ఇందులో పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి కమిటీలతో పాటు నూతనంగా నియమితులైనటువంటి ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, వీరితో పాటుగానే గతంలో పనిచేసినటువంటి అధికార ప్రతినిధులు పార్టిసిపేట్ చేసి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల 42% బీసీ రిజర్వేషన్లకు ఏ విధంగా కట్టుబడి ఉంది, ప్రభుత్వం వెనువెంటనే చేసినటువంటి ఆర్డినెన్స్లు కావచ్చు, చట్టబద్ధత తీసుకురావడం కోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం, ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఆమోదించడం, వీటన్నిటినీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు చేరవేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇతర ఏమైనా రాష్ట్రపతి ఆమోదించని ఎడల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రభుత్వం అన్వేషిస్తుంది అనేటటువంటి అంశం కూడా ప్రజలకు చేరవేయాలనేటటువంటి అంశాలకు సంబంధించి పిఏసీలో చర్చ జరిగింది. ప్రస్తుతం టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అంశాలు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపిక.